ఒక్క ఉప ఎన్నిక ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక ఉప ఎన్నిక మొత్తం రాజకీయాలను మార్చబోతోందా అనేటువంటి క్వెషన్స్‌ని రైజ్ చేస్తుంది. మామూలుగా ఎన్నికలలో ఓడిపోవడం, గెలవడం సహజమంటారు. అట్లాంటిది ఒక ఉప ఎన్నికల్లో గెలుపు, ఓటమిని సహజంగా ఎందుకు చూస్తలేరు? నిన్నటి నుంచి ఈ ఉప ఎన్నిక చుట్టూ ఎందుకు చర్చ జరుగుతుంది? ఏంటిది ఆ ఉప ఎన్నిక? చెప్తా. అంతకంటే ముందు అందరికీ తెలుసు గదా! ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరు గూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలామంది వీడియోలు చూస్తున్నారు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ జేయండి. మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ గూడా జేయరి. బంకీపూర్, బంకీపూర్ బై ఎలక్షన్. ఇప్పుడు విపరీతమైనటువంటి చర్చకు దారితీసినటువంటి ఉప ఎన్నిక అది. ఎందుకొచ్చిందక్కడ ఉప ఎన్నిక అంటే, అక్కడ మొన్నటి వరకి ఎమ్మెల్యేగా ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడున్నాడు గదా! నితిన్ నబీన్. ఆయన అక్కడ రాజీనామా చేసి ఆయన ఇప్పుడు బీజేపీకి జాతీయ అధ్యక్షుడయిండు. అట్లనే రాజ్యసభకి గూడా నామినేట్ అయిండు. అంతకు ముందు వరకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉండే గదా! ఆయన పదవీ కాలం అయిపోవడంతోని నితిన్ నబీన్‌ని బీజేపీ జాతీయ అధ్యక్షుడిని చేసిర్రు. ఆయన ఆ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఆయన రాజ్యసభకి పోయిండు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా గూడా ఉన్నాడు. సో, ఆయన ఖాళీ చేసిన స్థానం అది బంకీపూర్. ఆయన ఖాళీ చేసిన స్థానం గాబట్టి ఇంత చర్చ జరుగుతుంది. అంతేగాకుండా వాళ్ళకు తిరుగులేనటువంటిది ఇప్పుడు కంచుకోటల్లాంటియి అంటారు జూషిర్రా? అట్లాంటి కంచుకోట ఆయనకి. ఆయనకే కాదు బీజేపీ పార్టీకి మొత్తంకి గూడా బీహార్‌లో ఈ బంకీపూర్ అనేటువంటిది వాళ్ళకు కంచుకోట. అట్లాంటి కంచుకోటలో ఓడిపోయిర్రు గాబట్టి ఇప్పుడు ఈ చర్చ. 30 ఏండ్ల నుంచి తిరుగులేని విధంగా వాళ్ళు గెలుస్తున్నారు. నితిన్ నబీన్ కంటే ముందు వాళ్ళ నాన్న అక్కడ పాలిటిక్స్ చేషిండు. వాళ్ళ నాన్న తర్వాత ఆయన వారసత్వంగా నితిన్ నబీన్ వచ్చి ఆయన గూడా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండక్కడ. 30 ఏండ్ల నుంచి అక్కడ రాజకీయం చేస్తున్నారు. నిజానికి ఆయన రాజీనామా చేసి బయటకొచ్చిన రోజు గూడా అది వాళ్ళకి చాలా ఈజీగా అక్కడ బీజేపీ గెలుస్తది అని అనుకున్నారు. కానీ 30 రోజులలో ప్రశాంత్ కిషోర్ అక్కడ 30 ఏండ్ల నుంచి ఉన్నటువంటి రాజకీయాన్ని మొత్తం మార్చేషిండు. కాబట్టే చాలామంది దాన్ని ప్రత్యేకంగా జూస్తుర్రు. ఏంది అసలు ఈ మార్పేంది? ఎందుకొచ్చింది? జనాలు దీన్ని ఎందుకు కోరుకున్నారు? ఒక 30 ఏండ్ల నుంచి అక్కడ బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటిది. పైగా ఇప్పుడాయన ఇంకా పెద్ద పొజిషన్‌కి బోయిండు. అట్లాంటాయన ఖాళీ జేసిన సీట్‌లో వాళ్ళ పార్టీని కాకుండా వేరే ఆయనని ఎన్నుకోవాలి అనేటువంటి దానికి అక్కడున్నటువంటి ప్రజలెందుకొచ్చిర్రు? ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ప్రశాంత్ కిషోర్ అందరికీ తెలుసు. పొలిటికల్ వ్యూహకర్త. చాలా పార్టీలకు పనిజేషిండు. గతంలో ఇప్పుడు వైసీపీ ఏపీలో ప్రతిపక్షంలో ఉంది గదా! వాళ్ళకి గతంలో పనిజేషిండు. చాలా పార్టీలకు పనిజేస్తూ ఉంటాడు ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్. బీహార్‌లో ఆయన పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు చాలామంది చాలా రకాలైనటువంటి మాటలొచ్చినాయి. అంటే స్ట్రాటజిస్ట్‌గా ఉండి ఒక పార్టీని గెలిపియడం వేరు. వాళ్ళే ఒక పార్టీని పెట్టి నిలబెట్టడం వేరు. దాంట్లో గెలవడం వేరు అనే చర్చలు గూడా జరిగినాయి. దానికి తగ్గట్టుగానే ఆయన ఆ రోజు ఎన్నికలలో వాళ్ళ పార్టీ పోటీ జేషింది. ఆయన పోటీ జేయలే. ప్రశాంత్ కిషోర్ అక్కడ పోటీ జేస్తాడు అని 2 స్థానాలలో పోటీ జేస్తాడట అనే చర్చలు గూడా జరిగినాయి. కానీ లాస్ట్‌కి ఏమనుకున్నాడో, ఏం జరిగిందో ఏందో తెలవదు గానీ టైం సరిపోకపోవడంతోని అని గూడా అంటారు. ఆయన పోటీ జేయలే. వాళ్ళ పార్టీ పోటీ జేషింది. కానీ పార్టీ పోటీ జేసినటువంటి ప్రతి చోట గూడా పెద్ద వాళ్ళు అనుకున్నటువంటి విధంగా సీట్లేం గెలవలే. మొదటి అటెంప్ట్ ఫెయిల్ అవ్వడంతోని చాలామంది ఆయనను ఒక ఫెయిల్యూర్ నేతగా జూషిర్రు. అసలు ఎందుకొచ్చిండు ఇటువైపు పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గానే ఉండాల్సింది గదా! పాలిటిక్స్‌లో సలహాలు, సూచనలు ఇవ్వడం వేరు. పాలిటిక్స్‌లోకే డైరెక్ట్‌గా రావడం వేరు. ఇట్లాంటి చర్చలు గూడా జరిగినాయి ఆ రోజు. చాలా విమర్శల్ని గూడా ఆ రోజు ప్రశాంత్ కిషోర్ ఎదుర్కొన్నాడు. జనరల్ ఎలక్షన్స్‌లో ఇదంతా జరిగింది జనరల్ ఎలక్షన్స్‌లో. జనరల్ ఎలక్షన్స్‌లో వాళ్ళ పార్టీ గెలవలేదు. వాళ్ళ పార్టీ ఒక్క ఎమ్మెల్యే గూడా గెలవలేదు. ఇప్పుడు ఈయన గెలిచిందే మొదటిది. దాని తర్వాత చాలా తక్కువ టైంలోనే ఇప్పుడొక బై ఎలక్షన్ ఒచ్చిందక్కడ. బై ఎలక్షన్ ఒస్తే ఆయనే పోటీ జేయడానికి రెడీ అయిండు. ఆ రోజు గూడా చాలామంది చాలా మాటలు మాట్లాడిర్రు. అట్లాంటి బీజేపీకి కంచుకోటైన ప్లేస్‌లో ఎట్లా నిలబడుతున్నాడు? ఎందుకింత ధైర్యం? గతంలో వీళ్ళు అసెంబ్లీలో పోటీ జేస్తే కనీసం గెలవలేదు. ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీ నాయకుడైతే ఉన్నాడో, ఆ పార్టీ నాయకుడే వచ్చి నిలబడి ఓడిపోతే గనక ఇంకా ఆ పార్టీకి పెద్ద మైనస్ అయితుండే. కానీ ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే చర్చ గూడా జరిగింది. ఎందుకంటే టైం గూడా చాలా తక్కువుండే. కానీ
ఆయన జనరల్ ఎలక్షన్స్‌లో ఓడిపోయిన తర్వాత గూడా అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి, అక్కడే పాలిటిక్స్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాడు. చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. చాలా ఇష్యూస్‌ని జనాల మధ్య చర్చకు పెట్టడంలో ఇదంతా చేస్తూ ఉన్నాడు. సో, ఇవన్నింటి ఫలితమా ఇంకా ఏంటిది అనేది తెలవాల్సింది ఉంది గానీ, ప్రశాంత్ కిషోర్ గెలిషిండక్కడ. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసినటువంటి స్థానంలో ప్రశాంత్ కిషోర్ 30 రోజులలో గెలిచిండు. దగ్గర దగ్గర 19,000 మెజారిటీతోని గెలిచిండు. చాలా భారీ మెజారిటీ. ఆ ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు గూడా రౌండ్‌కి ఆయన మెజారిటీ పెరుగుకుంటూ వచ్చింది తప్ప, ఏ ఒక్క రౌండ్‌లో గూడా ఆయన మెజారిటీ తగ్గలేదు. ఇట్లాంటి కంచుకోట అయినటువంటి చోట బీజేపీ ఎందుకు ఓడిపోయింది? ఇగో ఈ చర్చ గూడా ఇప్పుడు జరుగుతుంది. 30 ఏండ్ల నుంచి అంటే మామూలు ముచ్చటేం గాదు. ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్‌గా అక్కడ ఆ పార్టీ ఉండుండాలి. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు గూడా ఉండుండుంటారు. అట్లాంటిది పైగా ఆయన అక్కడి నుంచి ఒక పెద్ద పొజిషన్‌కి పోయిండు. అట్లాంటి నాయకుడు ఖాళీ చేసినటువంటి స్థానం గాబట్టి బీజేపీ గూడా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంటది. తీసుకున్నది గూడా. అక్కడ చాలా మందితో స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం జేషిర్రు. చాలామంది ప్రచారం జేషిర్రు. ఖచ్చితంగా ఆ సీటుని గెలవాలి అని అనుకున్నది. గెలవడం గూడా చాలా ఈజీ అనుకున్నది. కానీ రిజల్ట్ వాళ్ళు అనుకోని విధంగా వచ్చింది. ప్రశాంత్ కిషోర్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు ముందు నుంచి గూడా అని జెప్తున్నారు. చాలా ఇష్యూస్‌ని జనాలకి మేము చెప్పినాం. ఖచ్చితంగా జనాలు మార్పు కోరుకుంటున్నారు అనేటువంటిది ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పిండు అని అంటున్నారు. సో, దాని ఫలితమే ఆయన 19,000 మెజారిటీతోని గెలవడం. అయితే బీజేపీ, బీజేపీ ఎందుకు ఓడిపోయింది అనే చర్చ గూడా చాలా ఎక్కువ జరుగుతాందిప్పుడు. అంటే ఒక ఎన్నికలు ఇప్పుడు మామూలుగా ఒక ఉప ఎన్నిక గెలవడము, ఓడిపోవడం అనేది చర్చ కాకపోవచ్చు. కానీ అక్కడ గెలవడం, ఓడిపోవడం అనేది ఖచ్చితంగా చర్చ. ఖచ్చితంగా చర్చ. ఎందుకంటే ఆ సీటుకున్నటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు, ఆ సీటును వదిలిపెట్టినటువంటి నాయకుడికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు. దానివల్ల అది చర్చలోకొస్తుంది. చాలా ఇష్యూస్ మీద చర్చ జరుగుతుంది. అంటే ఇది బీహార్‌లో జరిగినటువంటి ఉప ఎన్నిక రాజకీయాలలో ఒక మార్పుకి అక్కడి నుంచి మార్పు స్టార్ట్ కాబోతోందా అనే చర్చ. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసినటువంటి ప్లేస్‌లో పుట్టి కొన్ని నెలలైనటువంటి పార్టీకి సంబంధించిన పార్టీ గెలుచుడక్కడ. చాలా ఇష్యూస్ దాంట్లో జెన్‌జీ గురించి చర్చ కూడా జరుగుతాంది. చూసినాం గదా! మనం నిన్న మొన్న రాక ఢిల్లీలో వాళ్ళు చేసినటువంటి ఫైట్ జూసినాం. లాస్ట్‌కి ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కోసమని కేంద్ర మంత్రి రిజైన్ జేయాలి అంటే దాని మీద పట్టుబట్టి జంతర్ మంతర్‌లో నిరసన తెలిపి వాళ్ళు లాస్ట్‌కి సక్సెస్ అయ్యిర్రు. కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి. కేంద్ర మంత్రితో రాజీనామా చేయించింది. సో, ఆ ప్రాసెస్‌ని కూడా అంత దగ్గరగా నుంచి జూషినోళ్ళు కేంద్ర ప్రభుత్వం మొండికి బోతుంది. ఇట్లాంటి విషయంలో గూడా తొందరగా నిర్ణయం తీసుకుంటే అయిపోతుండే అనేటువంటిది గూడా అక్కడున్నటువంటి ప్రజలు గూడా ఆలోచించిర్రు అని ఇంకా రకరకాల ఇష్యూస్ మీద. ముఖ్యంగా జెన్‌జీకి సంబంధించింది, ఈ మధ్య జరుగుతున్నటువంటి చాలా ఇష్యూస్ గావచ్చు, బీహార్‌లో ఉన్నటువంటి లోకల్‌గా ఉన్నటువంటి ఇష్యూస్ గావచ్చు. ప్రశాంత్ కిషోర్ వాటిని జనాలకి అక్కడున్నటువంటి ఓటర్లకి విడమర్చి చెప్పడంలో సక్సెస్ అయిండు అని. చదువుకి సంబంధించినటువంటిది గావచ్చు, వలసలకి సంబంధించినటువంటిది గావచ్చు, అవినీతికి సంబంధించినటువంటిది గావచ్చు, వీటన్నింటిని చెప్పడంలో సక్సెస్ అయిండు. ఎందుకు బీహార్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇట్లాంటి పరిస్థితులున్నయి అనేదాన్ని చాలా క్లారిటీగా జనాలకి చెప్పగలిగిండు కాబట్టే ఆయనకి వచ్చినటువంటి రిజల్ట్ ఇవాళ అనే చర్చ జరుగుతాంది. దాంతో పాటు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు జెన్‌జీ మారుతున్నటువంటి రాజకీయాలు. అంటే బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వీటన్నింటి పట్ల కొంత వ్యతిరేకత అనేటువంటిది స్టార్ట్ అయింది. ఆ వ్యతిరేకతలో భాగమే ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం అని కూడా అంటుర్రు. ఎందుకంటే 3 ఉప ఎన్నికలు జరిగినాయి. ఇదొక్కటే గాదు. ఇది చాలా ఎక్కువగా చర్చలోకొస్తుంది గానీ, నిజానికి దీని వెనక చర్చలోకి రానివి ఇంకా 2 గూడా ఉన్నాయి. 3 ఉప ఎన్నికలు జరిగినాయి మొత్తం. 3 రాష్ట్రాలలో జరిగినాయి ఆ ఉప ఎన్నికలు. ఒకటి మధ్యప్రదేశ్‌లో, ఒకటి బీహార్‌లో, ఇంకొకటి గుజరాత్‌లో. 3 చోట్ల ఉప ఎన్నికలు జరిగినాయి. 3 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే మూడిట్లల్లో 2 ఓడిపోయింది బీజేపీ. రెండిట్లల్లో ఈ ప్రశాంత్ కిషోర్‌దొకటి. గెలిచిందెక్కడ అంటే వాళ్ళు గుజరాత్‌లో. బేసిక్‌గానే మామూలుగానే గుజరాత్ అనేటువంటిది వాళ్ళకి కొంత కంచుకోటగా అనుకుంటారు గదా! కాబట్టి అక్కడ ఒకటే దగ్గర గెలిచింది. ఆ గెలిచిన దగ్గర గూడా వాళ్ళకొచ్చినటువంటి మెజారిటీ చాలా తగ్గిందట. అక్కడ గూడా చాలా మెజారిటీ తగ్గింది. దానికి కూడా కారణం రకరకాల ఇష్యూస్ అని జెప్తున్నారు. 3 ఉప ఎన్నికలు జరిగితే 3 ఉప ఎన్నికలలో 2 ఓడిపోయింది. గెలిచిన దగ్గర గూడా చాలా తక్కువ మెజారిటీలో గెలిచింది. అంటే ఇదంతా కొంత
దేశంలో ఉన్నటువంటి వాళ్ళు గావచ్చు, దేశంలో ఉన్నటువంటి యువత గావచ్చు, మారుతున్నటువంటి ఆలోచనలకి ఫలితమా ఇదేమన్నా ఈ రిజల్టు అనే చర్చ జరుగుతంది. అంటే వాళ్ళ మార్పుకి కారణంగా ఇట్లాంటి ఎన్నికలను చూడాల్సుంటది. ఎందుకంటే 3 రాష్ట్రాలలో గదా జరిగింది. ఒక రాష్ట్రంలో జరిగింది గాదు. 3 రాష్ట్రాలలో జనాల మైండ్ సెట్ ఎట్లా ఉంది, ఓటర్ల మూడ్ ఎట్లా ఉంది అనేటువంటిది ఈ ఉప ఎన్నికలు చెప్పినయి అనేది గూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సరే ఏది ఏం జెప్పినా, ఏం జేసినా ప్రశాంత్ కిషోర్ పనయిపోయింది. లేకపోతే ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ఉంటేనే అయిపోతుండే. ఎందుకు రాజకీయాలలోకొచ్చిండు అనేటువంటి వాళ్ళకి ఈ ఉప ఎన్నిక తీర్పుతోనే ఆయన ఒక సమాధానం చెప్పిండు అనేటువంటిది ఒకటి. 2 ఈ ఉప ఎన్నిక తీర్పు రాజకీయాలలో ఒక మార్పుకి శ్రీకారం చుట్టబోతుందా? రాజకీయాలలో జరగబోయేటువంటి పెను మార్పులకి సంకేతంగా దీన్ని జూడాలా అనేది తొందరలో దెలుస్తది.